ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఎప్పుడు ఈ మాట చెప్తారు. కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా కదా, బందర్ లడ్డుకు ఫేమస్. బందర్ నుంచి తీసుకొచ్చిన అచ్చమైన స్వచ్ఛమైన నేతితో చేయబడినటువంటి ఆ లడ్డు ఒక కుష్టి రోగస్తుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ కుష్టి రోగస్తుడి యొక్క వేళ్ళన్నీ బాగా పుండు పట్టిపోయాయి. ఆ చేతిలో నుంచి చీమి గారుతుంది, ఆ చేతిలో నుంచి రక్తం గారుతుంది. ఆ చెయ్యి చూస్తే అసహ్యంగా ఉంది. చీమి రక్తంతో చెయ్యి అంతా నిండుకుంది. ఆ చీమి రక్తంతో నిండుకున్న ఆ కుష్టి వ్యాధి కలిగిన చేతితో బందర్ లడ్డు తినమ్మా, మాడుగుల హల్వా తిను, కాకినాడ కాజా తాజా కాజా తిను అని ఇచ్చారనుకో, బందర్ లడ్డు మంచిదే, ఇచ్చే చెయ్యి సరైంది కాకపోతే తిరస్కరిస్తారు. యేసుక్రీస్తు ఎప్పటికీ శ్రేష్ఠుడే. 10,000 మంది పురుషులలో అతికాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, వేల్పులలో ఆయన వంటి వాడు లేడు. ఆయన శ్రేష్టమైన వాడే, ఆయన శ్రేష్ఠుడే. ఆ శ్రేష్టమైన దేవుణ్ణి పరిచయం చేసే నీవు కూడా శ్రేష్ఠుడిగా ఉంటే నీ చేతిలో నుంచి అందించే యేసుక్రీస్తును ప్రజలు స్వీకరించడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఒకవేళ నీ చెయ్యే పాపపు కుష్టుతో ఉంటే, ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చాటింగ్ చేసే కుష్టు చేయగా నీ చెయ్యి ఉంటే, సిగరెట్లు తాగే కుష్టు చేయగా నీ చెయ్యి ఉంటే, భార్యను కొట్టే కుష్టు చేయగా నీ చెయ్యి ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకునే నోరుగా మీ నోరుంటే ప్రజలు దేవుణ్ణి అంగీకరించగలుగుతారా? బందర్ లడ్డు శ్రేష్టమైనదే, ఇచ్చే చేయి కూడా శ్రేష్టంగా ఉండాలి. నా దేవుడు పరిశుద్ధుడు, యేసయ్య గుణం చెప్పావు. ఆ గుణం నువ్వు చెప్పినప్పుడు కాలేజీలో నువ్వు పోకిరి చేష్టలు చేస్తే నువ్వు ప్రకటించింది నిరర్ధకమైపోద్ది. నా దేవుడు సమాధానకర్త, యేసయ్య గుణాన్ని వచ్చి చాటి చెప్పావు. మీ భార్యాభర్తలే కొట్లాడుకునే వాళ్ళైతే, మీ అత్త కోడలే కొట్లాడుకునే వాళ్ళైతే, అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, మరి మీ దేవుడు సమాధానకర్త అయితే మీ అత్త కోడల మధ్య ఎందుకు సమాధానం ఇవ్వలేదమ్మా అని అనరా? మీ దేవుడు సమాధానకర్త అయితే మరి మీ భార్యాభర్తల మధ్య ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వలేదు అని ప్రశ్నించరా? అగైన్ ఈ ఖరీదైన మాట చూడండి. ఎవరి గుణాతిశయాలు ప్రకటిస్తున్నావో ఆయన గుణాతిశయాలకు ధీటుగా నీ గుణాతిశయాలు ఉండాలి. ధీటుగా గుణాతిశయాలు పట్టుకొని ప్రభుని ప్రకటించు. విత్తిన సువార్త విత్తనం 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తాడు.